అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సైకాలజీ వైయక్తిక భేదాలు రివిజన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం మూర్తిమత్వం అనేది రివిజన్ అయిపోయింది ఆ టాపిక్. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వైయక్తిక భేదాలు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరు. రంగు, రూపం, వైఖరి, ప్రజ్ఞ మొదలైన వాటిలో మార్పులుంటాయి. ఏ వైవిధ్యాన్నైనా వైయక్తిక భేదాలు అంటారు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా ఉండరు. రంగులోని, రూపంలోని, వైఖరిలోని, ప్రజ్ఞ మొదలైన వాటిలో మార్పులుంటాయి. ఈ వైవిధ్యాన్నే వైయక్తిక భేదాలు అంటారు. ఓకే, వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధన చేసి మానవమితి ప్రయోగశాల ఇంపార్టెంట్ మానవమితి ప్రయోగశాలను స్థాపించినది గాల్టన్. ఈయన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఇంపార్టెంట్ అండి, టెట్లో కూడా ఈ బిట్స్ అనేవి వచ్చినాయి. మానవమితి ప్రయోగశాలను స్థాపించింది గాల్టన్. అలాగే ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత కూడా గాల్టన్ మానవమితి ప్రయోగశాల, అలాగే ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఓకే, కంప్లీట్. నెక్స్ట్ వ్యక్తి అంతర్గత భేదాలు అంటే ఇంపార్టెంట్. వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర భేదాలు, ఈ రెండు నుంచి కూడా ఒక బిట్ కన్ఫామ్గా రావచ్చండి. ఓకే, ఒక వ్యక్తిలోనే కనిపించే తేడాలనే వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి, నేనున్నాను అనుకోండి, నాకు అన్ని సబ్జెక్టుల్లోని వచ్చిన మార్కుల్నే నా ఒక్క వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ అదే సపోజ్ ఒక విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు, అది వ్యక్తి అంతర్గత భేదాలు. నెక్స్ట్ వ్యక్తి అంతర భేదాలు అంటే వేరు వ్యక్తుల మధ్య గల భేదాలను వ్యక్తి అంతర భేదాలు అంటారు. ఇప్పుడు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు మొదలైన విషయాలు కనిపించే తేడాలనే వ్యక్తి అంతర భేదాలు అంటారు. ఇప్పుడు తరగతి గదిలో విద్యార్థులకు ఒక సబ్జెక్టులో వచ్చిన మార్కులు అందరికీ ఒకేలా ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి. కాబట్టి అది వ్యక్తి అంతర భేదాలు అవుతుంది. ఓకేనా, నాకు డ్రాయింగ్ వేయడం ఇష్టం, మా సిస్టర్కి ఫుడ్ తినడం ఇష్టం. ఓకే, అలా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కటే ఉంటుంది, ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కటే ఉంటుంది. అది వ్యక్తి అంతర భేదం అవుతుంది. అదే నాకు ఒక్కదానికి, ఇప్పుడు సపోజ్ నాకు క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వివిధ మార్కులు వచ్చినాయి అనుకో, అది వ్యక్తి అంతర్గత భేదము. వ్యక్తి అంతర భేదాలు రెండు అర్థమైనవి అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రజ్ఞ. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తి ప్రజ్ఞ. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తి ప్రజ్ఞ అని చెప్పింది స్టెర్న్. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది టెర్మన్. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది టెర్మన్. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది గాల్టన్. గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది గాల్టన్. ఈ 5 నిర్వచనాలు ఇచ్చారు. 5 నిర్వచనాలు కూడా ఇంపార్టెంటేనండి. గ్రాహ్యక అనగా మీరు గాల్టన్ గుర్తుపెట్టుకోండి. అమూర్త ఆలోచన అనగానే అమూర్తం అంటే టెర్మన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పియర్మన్ అని గుర్తుపెట్టుకోండి. పరస్పర సంబంధాలను చూడగల అంతర్గత శక్తియే స్పియర్మన్. ఓకే, ఇక్కడ స్టెర్న్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కొత్త సమస్య పరిస్థితులు స్టెర్న్ గుర్తుపెట్టుకోండి. మీరే నాకు ఏమైనా తెలిసినా కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రజ్ఞ అంటే ప్రయోజనాత్మకంగా ప్రవర్తించటానికి, హేతుబద్ధంగా ఆలోచించటానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే వెస్ట్లర్ అని చెప్పారు. ఓకే, పెద్దది ఉంది కాబట్టి అది వెస్ట్లరే. నెక్స్ట్ లక్షణాలు కూడా ఇంపార్టెంట్. ప్రజ్ఞ అనేది సార్వత్రికమైనది, సహజ అంతర్గత శక్తి, అంచనా వేయవచ్చు,
పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదం చేస్తుంది. నూతన అంశాలు అభ్యాసనకు ఉపయోగపడుతుంది. ప్రజ్ఞా వికాసంలో పరిసరం పరిపక్వత పాత్ర పోషిస్తాయి. అమూర్తమైనది. ఓకే, ప్రజ్ఞ అనేది సార్వత్రికమైనది, సహజ అంతర్గత శక్తి కలది, అంచనా వేయవచ్చు, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదం చేస్తుంది, నూతన అంశాల అభ్యాసనకు ఉపయోగపడుతుంది. ప్రజ్ఞా వికాసంలో పరిసరం పరిపక్వత పాత్ర పోషిస్తుంది. ప్రజ్ఞ వికాసంలో పరిసరము పరిపక్వత యొక్క పాత్రను పోషిస్తుంది. అమూర్తమైనది. నెక్స్ట్ రకాలు. ఈఎల్ థారండైక్ 3 రకాలుగా వర్గీకరించారు. అమూర్త ప్రజ్ఞ అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, మాటలు, సంఖ్యలు, పదాలు అర్థం చేసుకోవడం మరియు వాటి ద్వారా అర్థాలను తెలియజేయడానికి అవసరమైన శక్తిని అమూర్త ప్రజ్ఞ అంటారు. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, మాటలు, సంఖ్యలు, పదాలు అర్థం చేసుకోవటం మరియు వాటి ద్వారా అర్థాలను తెలియజేయడానికి అవసరమయ్యే శక్తిని అమూర్త ప్రజ్ఞ అంటారు. వస్తువు ఎదురుగా లేకపోయినా వాటి గురించి ఆలోచించే సామర్థ్యమే అమూర్త ప్రజ్ఞ అంటారు. ఉదాహరణకు అమూర్త ప్రజ్ఞ కవులు, శాస్త్రవేత్తలు, రచయితలు ఈ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు. యాంత్రిక ప్రజ్ఞ యంత్రాల ద్వారా వస్తువులను నేరుగా ఉపయోగించే వారిలో కనిపించే ప్రజ్ఞనే యాంత్రిక ప్రజ్ఞ అంటారు. భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించే సామర్థ్యం. అదే టెక్నీషియన్స్, మెకానిక్స్ మొదలైన వారు ఈ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు. సాంఘిక ప్రజ్ఞ మానవ సంబంధాలను అర్థం చేసుకుని తెలివిగా ప్రవర్తించే వారిలో కనిపించే ప్రజ్ఞను సాంఘిక ప్రజ్ఞ అంటారు. ఉపాధ్యాయుడు, రాజకీయ నాయకులు ఈ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఏకకారక సిద్ధాంతం ఇంపార్టెంట్ అండి. ప్రజ్ఞా సిద్ధాంతాల నుంచి 1 బిట్ కంపల్సరీగా వస్తుంది. ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం ఇక్కడ బినే లేడు అంటారు, కానీ ఇక్కడ చూసారుగా మెటీరియల్ ఇచ్చారు. ఏకకారక సిద్ధాంతం బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హౌస్. బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హౌస్ అభివృద్ధి పరిచారు. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది ఒక కారకం. ఈ కారకం వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాల్లో సమానంగా ఉంటుంది. ఉదాహరణకు గణితంలో ప్రతిభ కలిగిన విద్యార్థి మిగతా అన్ని సబ్జెక్టుల్లో కూడా అంతే ప్రతిభ కలిగి ఉండటం ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ అండి ద్వికారక సిద్ధాంతము. స్పియర్మన్ దీన్ని ప్రతిపాదించారు. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్మన్. ఈ సిద్ధాంతంలోని అంశాలు ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో పొందుపరిచారు. స్పియర్మన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ 2 కారకాలు ఉంటాయి. ఇది కూడా అడిగాడు. అవి ఏంటవి? సాధారణ కారకం, ప్రత్యేక కారకం అని. అంటే జీ కారకం, ఎస్ కారకం అని. దాని ద్వికారక సిద్ధాంతంలోనే ఆ రచయిత పేరేంటని అడిగారు, స్పియర్మన్. ఓకే, సాధారణ కారకం అంటే వ్యక్తి చేసే అన్ని పనుల్లోనూ ఉంటుంది, వేరు వేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. ఇది అనువంశికతకు సంబంధమైనది. ఒక వ్యక్తి ఎంత ప్రజ్ఞావంతుడు అనేది జీ కారకంపైనే ఆధారపడి ఉంటుంది. దీనిని ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. ప్రత్యేక కారకము ఇది పరస్పర సంబంధమైనది. ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా మాపనం చేస్తారు. ఒక వ్యక్తి ఏ రంగాల్లో ప్రతిభావంతుడో తెలియజేస్తుంది. ఒక వ్యక్తిలోనే చేసే కృత్యాలను బట్టి మారుతూ ఉంటుంది. వేరు వేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం. దీన్ని ఈఎల్ థారండైక్ ప్రతిపాదించారు. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ఈ విషయం పొందుపరిచారు. ఇంపార్టెంట్. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ అన్నీ ఇంపార్టెంటేనండి. ప్రతి లైన్ ఇంపార్టెంట్. ఇది రాలేదు టెట్లో అనడానికి లేదు. మొత్తం మనకి ఎన్ని పేపర్స్? 13 పేపర్స్. అది ఎస్జిటి వాళ్ళకి. అదే స్కూల్ అసిస్టెంట్స్కి వాళ్ళకు 13. అలా లాంగ్వేజ్ వాళ్ళకి ఒక 4-5 పేపర్లు. అన్నిట్లో కూడా సైకాలజీ కామన్ కదా మొత్తం. ఇంక ఈ బుక్ అంతా పీల్చి పిప్పి చేసేసినట్టున్నాడు. ఏ బిట్టు వదల్లా. ప్రతి లైన్ కూడా ప్రతి టెట్ పేపర్లో కూడా ఉంది. కాబట్టి ప్రతిదీ చదవాలి, తప్పదు. ఓకేనా? మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. బహుకారక సిద్ధాంతం అనేది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది బహుకారక సిద్ధాంతంలో పొందుపరిచారు. నెక్స్ట్ ప్రజ్ఞ అనేక కారకాల సముదాయము. ఈ కారకాల మధ్య సామ్యాలు ఉన్నప్పటికీ వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయి.
సామూహిక కారక సిద్ధాంతము. దీన్ని లూయి ఎల్ థర్స్టన్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతంలోని విషయాలు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. సామూహిక కారక సిద్ధాంతం ఇది ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో పొందుపరిచారు ఎల్ థర్స్టన్. ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయం. ఈ కారకాల సాన్నిహిత్యం కలిగినవి అన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇంపార్టెంట్ 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేవి ఇంపార్టెంట్ అండి. ఈ 7 ఒకటి అవును ఒకటి కాదు అని అడగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 4 ఇస్తున్నాడు ఆప్షన్స్. ఇది ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి మనకి 7 నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి ప్రతి పనిలోనూ 7 రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రాదేశిక సామర్థ్యము, పదాధారాళత, శాబ్దిక సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, ప్రత్యక్ష సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, వివేచన సామర్థ్యం. ప్రాదేశిక సామర్థ్యం, పదాధారాళత, శాబ్దిక సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, ప్రత్యక్ష సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, వివేచన సామర్థ్యం. గణితం అభ్యసించే విద్యార్థిలో సంఖ్యా సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, వివేచన సామర్థ్యం కలిసి పనిచేస్తాయి. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. దీన్ని జేపీ గిల్ఫర్డ్ ప్రతిపాదించారు. గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ అనేది 3 విశేషకాలకు కారణం. ఇంపార్టెంట్ 3 విశేషకాలకు కారణము. జేపీ గిల్ఫర్డ్. విషయము, ప్రచలకాలు, ఉత్పన్నాలు. విషయము, ప్రచలకాలు, ఉత్పన్నాలు. ప్రతి విశేషకంలో కొన్ని కారణాలున్నాయి. విషయంలో చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన అనే 5 కారకాలు ఉంటాయి. ఇంపార్టెంట్ 5 కారకాలు ఏంటంటే గిల్ఫర్డ్లో విషయానికి సంబంధించి చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన అనేవి 5 కారకాలు ఉన్నాయి. తర్వాత ప్రచలకాలకు సంబంధించి మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం అని 5 కారకాలు ఉన్నాయి. ప్రచలకాల్లో మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం. ఓకేనా? మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం అనే 5 కారకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఉత్పన్నాల్లో యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు అనే 6 కారకాలున్నాయి. గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ అనేది 5x6 మొత్తం 150 కారకాల సమన్వయ ఫలితము. ప్రతి విశేషకంలో కొన్ని కారణాలుంటాయి. అవి విషయము, ప్రచలనాలు, ఉత్పన్నాలు. విషయం అంటే చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన. ప్రచలకాలు అంటే మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం. నెక్స్ట్ ఉత్పన్నాలంటే యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు. ఓకే, మొత్తం అయితే 150 కారకాల సమన్వయ ఫలితం. నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. దీనిని హోవర్డ్ గార్డ్నర్ ప్రతిపాదించారు. ఇది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో పొందుపరిచారు. 2 గాని అంతకన్నా ఎక్కువ రంగాల్లో ప్రావీణ్యత సాధించే వారిలో ఈ రకమైన ప్రజ్ఞ కనిపిస్తుంది. ఇతను 8 రకాల ప్రజ్ఞల గురించి తెలిపారు. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ చదవడంలో, రాయడంలో, మాట్లాడడంలో సంబంధం కలిగినది శాబ్దిక భాషా ప్రజ్ఞ. సాంఘిక సాంస్కృతిక సంబంధాలను అర్థం చేసుకోవడంలో, జాతీయాలను ఉపయోగించుకోవటంలో, సందర్భోచిత పదాలను వాడడంలో, భాషా సంబంధ హాస్యాన్ని పలికించటంలో ఈ ప్రజ్ఞ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీన్ని పదనేర్పరులు, పుస్తక నేర్పరులు అంటారు. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞను పదనేర్పరులు, పుస్తక నేర్పరులు అంటారు. గణిత తార్కిక ప్రజ్ఞ నిత్య జీవితంలో సంభవించే వివిధ పరిణామాలైన ఆలోచనా క్రమాలను, సంఖ్యా క్రమాలను, దృశ్య క్రమాలను, చిత్రక్రమాలను గుర్తించటంలో, అవగాహన చేసుకోవడంలో, సంఖ్యలను, గణిత ప్రక్రియలను, తార్కిక పద్ధతులను ఉపయోగించే సామర్థ్యం గణిత తార్కిక ప్రజ్ఞ. వీరిని సంఖ్యా నేర్పరులు, తార్కిక నేర్పరులు అంటారు.
సంఖ్యా నేర్పరులు తార్కిక నేర్పరులు అంటారు. గణిత తార్కిక ప్రజ్ఞ, సంగీత లయ సంబంధ ప్రజ్ఞ, సంగీతాన్ని అవగాహన చేసుకొని సృష్టించగలిగే సామర్థ్యం సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. రాగం, శృతి, లయలను గుర్తించడంలో, సృష్టించుటలో నేర్పరులు, వీరిని సంగీత నేర్పరులు అంటారు. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆకారాల దృశ్య చిత్రాల ద్వారా రూపాలు లేదా క్రమ ప్రక్రియ ద్వారా విషయ అవగాహన పొందే సామర్థ్యం ప్రాదేశిక ప్రజ్ఞ. వీరు ఊహాత్మక చిత్రీకరణలో నేర్పరులు. ఊహాత్మక చిత్రీకరణలో నేర్పరులు ఎవరు అంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. అందువల్ల వీరిని చిత్ర నేర్పరులు, కళల్లో నేర్పరులు అంటారు. వీరిని ఊహాత్మక చిత్రీకరణలో నేర్పరులు, అందువల్ల వీరిని చిత్ర నేర్పరులు, కళల్లో నేర్పరులు అంటారు. నెక్స్ట్ శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. ఇది మానసిక చలనాత్మక రంగాన్ని ప్రభావితం చేసే అంశము. శారీరక కదలికలను, వస్తువులను సరైన విధంగా ఉపయోగించే నైపుణ్యము శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ. శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ. వీరిని శరీర నేర్పరులు అని అంటారు. నెక్స్ట్ వ్యక్తి అంతర ప్రజ్ఞ. ఇది సాంఘిక అవబోధన సామర్థ్యం అనవచ్చు. సాంఘికం అనగానే వ్యక్తుల సముదాయంలో పరస్పర సంబంధాలు నేర్పే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ కలవారు ఇతరులతో సమర్థవంతంగా తమ భావాలను వ్యక్తీకరించి సహానుభూతిని సులభంగా ప్రదర్శించే నేర్పు కలవారు. వీరిని సాంఘిక నేర్పరులు అంటారు. నెక్స్ట్ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ మూర్తిమత్వము, అభివృద్ధికి సంబంధించినది. తన బలాల్ని, బలహీనతలను, ప్రతిచర్యలు, ఉద్వేగాల ఫలితాలను గ్రహించే సామర్థ్యం ఉంటుంది. తమను గురించి తాము తెలుసుకోవటంలో నేర్పరులు. వీరిని స్వీయ నేర్పరులు అంటారు. లాస్ట్ వన్ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. వాస్తవ దృక్పథం కలిగి ఉండటం, తన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచ యథార్థాన్ని గ్రహించటం, వాస్తవ పరిశీలన జ్ఞానం ఉండటం సహజ ప్రజ్ఞ. వీరిని ప్రకృతి నేర్పరులు అంటారు. విద్యారంగంలో ప్రాముఖ్యం. బహుళ ప్రజ్ఞా జ్ఞానాన్ని తరగతి గదిలో ఉపయోగించటం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క అంశంలో ప్రజ్ఞ ఉంటుంది. వారి ప్రజ్ఞానుగుణంగా సమాచారం పొందటం, పరిష్కరించటం, నిర్మించటం జరుగుతుంది. సమాచారాన్ని భాష ద్వారా, అభినయం ద్వారా, పాట ద్వారా, నమూనాల ద్వారా, చర్చల ద్వారా, విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా, వాస్తవ ప్రపంచంతో పోల్చడం ద్వారా పరిష్కారాలను కనుగొని నూతన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఉద్వేగం అంటే శారీరకంగా, మానసికంగా కలియబట్టే స్థితి. ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఉద్దీపనలను వాస్తవ దృష్టితో గ్రహించి తదనుగుణంగా స్పందనకు ఒక గుణాత్మక మార్పును వ్యక్తం చేయడం. ఉద్వేగాలను సందర్భోచితంగా వ్యక్తం చేయడమే ఉద్వేగ ప్రజ్ఞ అనవచ్చు. ఉద్వేగ ప్రజ్ఞను వెయిన్ లియోన్ పెయిన్ మొదటిగా తన PhD పరిశోధన వ్యాసమైన ఒక ఉద్వేగ అధ్యయనం ఉద్వేగ ప్రజ్ఞ పొందుటలో పేర్కొన్నట్లు చెప్పడమైనది. పీటర్ సలోవే, జాన్ మేయర్లు 1989లో తాము ప్రచురించిన ఒక వ్యాసము ఉద్వేగ ప్రజ్ఞ అని పేరు పెట్టారు. వీరి అనుమతితో 1995లో వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని, అదే ఉద్వేగ ప్రజ్ఞ అనేది వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి కంటే ఎందుకు ఎక్కువ అని డానియల్ గోల్మెన్ 1995లో పుస్తకం ద్వారా ఉద్వేగ ప్రజ్ఞ అనేది వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు. సామర్థ్య నమూనా ఇంపార్టెంట్ అండి. సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనాలో మొత్తము ఒక 5 రకాలు ఉన్నాయి, విశేషకాలు ఉన్నాయి. 5 నుంచి కూడా అడగడం జరుగుతుంది. ఒకసారి డిస్కస్ చేద్దాం. సామర్థ్య నమూనా. పీటర్ సలోవే, జాన్ మేయర్లు ఉద్వేగ ప్రజ్ఞ సామర్థ్య నమూనా ఆధారంగా వివరించారు. వీరు ఉద్వేగ ప్రజ్ఞ 4 రకాల సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలిపారు. అవి ఏంటంటే ఉద్వేగాలను గ్రహించటం, ప్రత్యక్షీకరించటం, ఉద్వేగాలను ఉపయోగించటం, ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఉద్వేగాలను నిర్వహించటం.
ఫస్ట్ ఉద్వేగాలను గ్రహించటం, నెక్స్ట్ గ్రహించటం అన్నా ప్రత్యక్షీకరించటం అన్న ఒకటే. నెక్స్ట్ ఉద్వేగాలను ఉపయోగించటం, 3 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, 4 ఉద్వేగాలను నిర్వహించటం. 2 లక్షణ నమూనా కాన్స్టంటిన్ వాలిసి పెట్రైట్స్ లక్షణ నమూనాను ప్రతిపాదించారు. లక్షణ నమూనాను ప్రతిపాదించింది కాన్స్టాంటిన్ వాలిసి పెట్రైట్స్. ఈ నమూనా వ్యక్తి మూర్తిమత్వానికి చెందినది. ఉద్వేగ ప్రజ్ఞ మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహము. అనేక ఉద్వేగాంశాలు స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించినది. అనేక ఉద్వేగాంశాలు అనేవి స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించింది. మిశ్రమ నమూనా డానియల్ గోల్మన్ మిశ్రమ నమూనాను ప్రతిపాదించారు. వీరి ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలను ప్రతిబింబించే 5 విశేషకాలున్నాయి. అవి ఏంటి అంటే ఇవండి 5: స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి, స్వీయ ప్రేరణ. స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ, సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి. ఒక స్వీయ ప్రజ్ఞ అని కూడా అడుగుతున్నాడు, కానీ అది తప్పు అవుతుంది. స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ, సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి. ఇక్కడ స్వీయ అవగాహన తన ఉద్వేగాలను, బలాలను, బలహీనతలను, ఉత్సుకతలను, విలువలను, లక్ష్యాలను తెలుసుకునే సామర్థ్యం, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులపై వీటి ప్రభావాన్ని గుర్తించటం. ఉద్వేగాత్మక అవగాహన ఖచ్చితమైన స్వీయ అంచనా, ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యాల ద్వారా స్వీయ అవగాహన అనేది ఏర్పడుతుంది. స్వీయ నియంత్రణ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను, ప్రచోదనాలను నియంత్రించుకోవడానికి సంబంధించిన సామర్థ్యం స్వీయ నియంత్రణ. విశ్వసనీయత, న్యాయబుద్ధి, అనుకూలనీయత, నవకల్పన మొదలైన నైపుణ్యాలు స్వీయ నియంత్రణకు సహకరిస్తాయి. సాంఘిక నైపుణ్యాలు సంతృప్తికరంగా ఇతరులతో సంబంధాలను నిర్వహించటం, ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయటం, సేవాభావం పెంపొందించుకోవడం, భిన్నత్వాన్ని నియంత్రించటం, రాజకీయ జ్ఞానం పొంది ఉండటం వల్ల సాంఘిక నైపుణ్యాలు పెంపొందుతాయి. సహానుభూతి దీనిలో ప్రాబల్యము, సందేహం తెలియపరచటము, సంఘర్షణ నిర్వహణ, నాయకత్వం, మార్పు ఉత్ప్రేరకాలకు సంబంధాలను నిర్మించటం, సహకారం, జట్టు సంబంధ సామర్థ్యాలు సహానుభూతిని పెంపొందిస్తాయి. స్వీయ ప్రేరణ సాధించాలనే కోరికతో ప్రేరణ పొందటం, ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ముందుకు సాగడం, సాధన, ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహం, ఆశావాదం దీనిలో నైపుణ్యాలు. ఇవి స్వీయ ప్రేరణకు దోహదాలు. నెక్స్ట్ ఉద్వేగ లబ్ధి ఒక వ్యక్తి ఉద్వేగ ప్రజ్ఞను తెలుపుతుంది. తనను తాను తెలుసుకోవటం, ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా తన పనులను తాను చేసుకుపోవడం సూచిస్తుంది. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు బినే. మొదటి ప్రజ్ఞామాపని బినే సైమన్ ప్రజ్ఞామాపని. దీన్ని 1905లో బినే రూపొందించారు. వయోపరిమితుల ఆధారంగా 1908లోనే బినే సైమన్ ప్రజ్ఞామాపని రూపొందించి 3 నుండి 13 సంవత్సరాల మధ్య గల పిల్లలను 59 అంశాల్లో పరిశీలించారు. 1908లో బినే సైమన్ ప్రజ్ఞామాపని మానసిక వయస్సు అనే భావనను బినే ప్రతిపాదించారు. 1916లో స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనిలో ప్రజ్ఞాలబ్ధి భావన టెర్మన్ సిద్ధీకరించాడు. ప్రజ్ఞాలబ్ధి దీన్నే స్టెర్న్ ప్రవేశపెట్టారు. దీనిలో 2 అంశాలుంటాయి. శారీరక అంటే శరీర వయస్సు, అంటే పుట్టిన తేదీని బట్టి నిర్ధారిస్తారు. మానసిక వయస్సు ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ధారించబడే వయస్సు మానసిక వయస్సు. ఇక్కడ ఐక్యూకు ఫార్ములా మానసిక వయస్సు బై శారీరక వయస్సు MA/CA × 100. ఒక వ్యక్తి మానసిక వయస్సు, శారీరక వయస్సుకు ఉండే నిష్పత్తిని 100 చే గుణించగా వచ్చిన ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ అండి టేబుల్. 20 సంవత్సరాల లోపు వారిని ఏమంటారంటే 3. ఫస్ట్ మీరు ఇక్కడ సగటు గుర్తుపెట్టుకోండి. సగటు అంటే 100. ఓకే, ఈ 90కి 110కి మధ్య ఉండేది 100. కాబట్టి సగటు ప్రజ్ఞావంతులు. సగటు పైన ఇక్కడ ఓకే 20 లోపు 3. 20 లోపు 3. 30 నుంచి 50 అంటే బుద్ధిహీనులు. 30 నుంచి 50 అంటే బుద్ధిహీనులు. 50 to 70 అంటే అల్పబుద్ధులు. 50 to 70 అల్పబుద్ధులు.
70-90 తెలివి తక్కువ వారు, 70-90 తెలివి తక్కువ వారు. నెక్స్ట్ 90-110 సగటు ప్రజ్ఞావంతులు, 110-120 ఉన్నత ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ 120-140 అత్యున్నత ప్రజ్ఞావంతులు, 140 ఆ పైన ప్రతిభావంతులు. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలను వీటిని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అక్షరాస్యత ఆధారంగా శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు ఈ పరీక్షల్లో అంశాలకు జవాబులు ఇవ్వడానికి భాషా జ్ఞానం, గణిత జ్ఞానం అవసరము. అక్షరాస్యులకు నిర్దేశించబడినవి ఉదాహరణకు ఆర్మీ జనరల్ క్లాసిఫికేషను, బినే సైమన్ పరీక్ష, బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష సాధారణంగా నిరక్షరాస్యులకు ఉద్దేశించబడతాయి. శాబ్దిక పరీక్షలు అనేవి చదువుకునే వారికి, ఓకే, నిరక్షరాస్యులు కాదు, అక్షరాస్యులకి. కానీ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్, బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేవి నిరక్షరాస్యులకు ఉద్దేశించబడతాయి అని అంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు అంటే ఈ పరీక్షలు చదువుకున్న వారికి, చదువు రాని వారిపై కూడా నిర్వహించవచ్చు. సాధారణంగా నిరక్షరాస్యులకు ఉద్దేశించబడినవి ఉదాహరణకు బాటియా ప్రజ్ఞా మాపిని, ఆర్మీ బీటా పరీక్ష. ఓకే, ఒకసారి ఎంతమంది నిర్వహిస్తున్నారు? పరీక్షలో పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా వైయక్తిక, సామూహిక పరీక్షలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒకేసారి ఒకే వ్యక్తికి మాత్రమే పరీక్షించడానికి వీలు గల పరీక్షలను వైయక్తిక పరీక్షలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాన్ఫర్డ్ బినే స్కేలు, బాటియా ప్రజ్ఞామాపిని. ఓకే, అవి వైయక్తిక భేదాలకు సంబంధించి స్టాన్ఫర్డ్ బినే, బాటియా ప్రజ్ఞామాపిని. నెక్స్ట్ సామూహిక పరీక్ష వచ్చేటప్పటికి ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ మందికి ప్రయోగించవచ్చు. అది రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. సమాధానాలు తెలిపే పద్ధతిని బట్టి పేపర్ పెన్సిల్ పరీక్ష. పరీక్షలోని ప్రశ్నలు, జవాబులు పేపర్ పై లేదా పెన్సిల్తో రాసిచ్చే పరీక్షలు. ఉదాహరణకు డ్రా ఏ మ్యాన్ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నిష్పాదన పరీక్షలు పరీక్షల్లోని ప్రశ్నలకు నైపుణ్యాలు, కౌశలాలు ప్రదర్శించడం, ఇవ్వబడిన పనిని పూర్తి చేయటం వంటివి. పరీక్షల్లోని ప్రశ్నలకు నైపుణ్యాలు, కౌశలాలు ప్రదర్శించటం, ఇవ్వబడిన పనిని పూర్తి చేయటం వంటివి. ఇప్పుడు బాటియా ప్రజ్ఞామాపిని. అలాగే వస్తు సమైక్య పరీక్ష, ఓకేనా. నెక్స్ట్ కాలాన్ని బట్టి శక్తి పరీక్షలు కూడా ఉన్నాయి. కావలసిన సమయాన్ని తీసుకొని ప్రతిస్పందనలు ఇచ్చే పరీక్షలను పింటర్నర్ పాటర్సన్ పరీక్ష. అలాగే వేగ పరీక్షలు నిర్దిష్ట సమయంలో త్వరగా పరీక్షాంశాలను పూర్తి చేయవలసిన పరీక్షలు వేగ పరీక్షలు. అంటే ఇక్కడ మనకి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ సృజనాత్మకత. ఏదైనా కళ, భాష, సంగీతం, శాస్త్రజ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియనే సృజనాత్మకత అని చెప్పి హచిన్సన్ ఏదైనా కళ, భాష, సంగీతము, శాస్త్రజ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ సృజనాత్మకత అని చెప్పి హచిన్సన్ అని ఆయన చెప్పారు. చాప్లిన్ ప్రకారం ఆలోచనలతో కొత్త సంబంధాలను చూసి వెంటనే వ్యక్తీకరించడమే సృజనాత్మకత. చాప్లిన్ ప్రకారం ఆలోచనతో కొత్త సంబంధాలను చూసి వెంటనే వ్యక్తీకరించడమే సృజనాత్మకత అవుతుంది. గిల్ఫర్డ్ ప్రకారం భిన్న ఆలోచనే సృజనాత్మకత అంటారు. గిల్ఫర్డ్ ప్రకారం భిన్న ఆలోచనే సృజనాత్మకత అంటారు. సృజనాత్మక స్వభావం ఇది సార్వత్రికమైనది, స్వతసిద్ధమైనది మరియు సంపాదితమైనది. నవ్యత ఉంటుంది. భిన్న ఆలోచన, అలాగే ప్రక్రియ మరియు ఉత్పత్తి. ఇది సార్వత్రికమైనది, స్వతసిద్ధమైనది, సంపాదితమైనది. నవ్యత ఉంటుంది. విభిన్న ఆలోచన, ప్రక్రియ మరియు ఉత్పత్తి. నెక్స్ట్ దశలు. సృజనాత్మక ప్రక్రియలో వల్లాస్ ప్రకారం ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో అవి ఏంటి అంటే ఇక్కడ ఆయన మొత్తం ఒక 4 చెప్పారు ఇంపార్టెంట్. ఇవి సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఇందులో ఎక్కువగా
సృజనాత్మక ప్రక్రియలో వల్లాస్ అనే గ్రంథంలోని 2వ దశ అని అడుగుతున్నాడు, గుప్త స్థితి దశ, లేకపోతే 3వ దశ అంటున్నారు, అంతర్దృష్టి దశ, అలా అడుగుతున్నాడు. ఫస్ట్ సన్నాహ దశ, సేకరించిన సమాచారాన్ని స్మృతికి తెచ్చుకున్న ఆలోచనలను తనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటారు. ఇది వస్తు విషయ సేకరణ దశ. నెక్స్ట్ గుప్త స్థితి దశ, వ్యక్తి చేయబోవు సృష్టి కొంతకాలం వారి మనస్సులో అవ్యక్తంగా ఉంటుంది. దీన్ని గుప్త దశ అంటారు. దీన్నే భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. నెక్స్ట్ అంతర్దృష్టి దశ, సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశను అంతర్దృష్టి దశ అంటారు. నెక్స్ట్ నిరూపణ దశ, వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గాన్ని ఊహలతో సరిపోల్చుకుంటారు, నూతన వస్తువును తయారు చేసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ సృజనాత్మక మాపనము ఇంపార్టెంట్. ఇవి కూడా దీనికోసం పరిశీలన పద్ధతి మరియు కృత్యాధార పద్ధతులను ఉపయోగిస్తారు. పరిశీలన పద్ధతిని సృజనాత్మకతకు సంబంధించి కృత్యాధార పద్ధతులను ఉపయోగిస్తారు. పాల్ టోర్సన్ మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనే పరీక్షను తయారు చేశారు పాల్ టోర్సన్. దీనిలో 10 రకాల పరీక్షలు ఉంటాయి, 4 స్కోరింగ్స్ ఉంటాయి అని వెల్లడి చేశారు. అవి ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత. ఆలోచన, స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అని చెప్పింది ఎన్ఎల్ మన్ పేర్కొన్నారు. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారమే ఆలోచన అంటారని చెప్పి ఎన్ఎల్ మన్ పేర్కొన్నాడు. ఇక్కడ ఆలోచన రకాలు. మూర్త, ప్రత్యేక ఆలోచన, ఒక విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షముగా దాని గురించి ఆలోచించటం. ఇక్కడ బెంచి, మొక్క మొదలైనవి చూస్తూ ఆలోచించటం, అది మూర్త ఆలోచన అవుతుంది. అమూర్త లేదా భావనాత్మక ఆలోచన, వస్తువు ఎదురుగా లేకపోయినా దాని గురించి చేసే ఆలోచన. నిరాకారమైన విషయాల గురించి ఆలోచించటము. శాస్త్రవేత్తలు, రచయితలు, మేధావుల గురించి అంటే లేరు కానీ ఆలోచించడం. నెక్స్ట్ సమైక్య ఆలోచన, ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి లక్ష్యం వైపుకు చేరడం చేసే ఆలోచన. దీన్ని సృజనాత్మక అవకాశం ఉండదు, ఉన్నది ఉన్నట్లకే కాబట్టి. ప్రజ్ఞా పరీక్ష, సమైక్య ఆలోచన శక్తి గలవారు ఎక్కువ స్కోర్ను సాధిస్తారు ప్రజ్ఞా పరీక్షల్లో అయితే, సమైక్య ఆలోచన ఉన్నవారు. నెక్స్ట్ 3x2 6 అని మాత్రమే సమాధానం చెప్తారు. విభిన్న ఆలోచన ఇంపార్టెంట్ అండి, డిఎస్సిలో టెట్లో కూడా అడుగుతున్నాడు. ఒక విషయాన్ని భిన్న కోణం నుంచి పరిశీలించే వారిలో ఉంటుంది. సృజనాత్మక పరీక్షలు వీరు ఎక్కువ స్కోరింగ్ సాధిస్తారు. వీరి సమస్యకు అనేక పరిష్కార మార్గాలను చూపిస్తారు. ఉదాహరణకు 3x2 = 6, 2+2+2 అని, 3+3+ అని, 8-2 అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఊహ ఆలోచన, స్మృతి వనంలో ఉన్న స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా ఊహిస్తూ చెప్పే ఆలోచనలు. 2030 సంవత్సరం నాటికి భారతదేశ పర్యావరణ స్థితిగతుల గురించి ఆలోచించటం. నెక్స్ట్ సంసర్గ ఆలోచన, 2 విషయాలను కలిపి ఉన్నప్పుడు ఒక దాని గురించి ఆలోచించి రెండవది కూడా గుర్తుకు వచ్చే ఆలోచన. నెహ్రూ అనగానే గులాబీ పువ్వు, కోటు, టోపీ గుర్తుకు రావడం సంసర్గ ఆలోచన అవుతుంది. నిర్దేశిత ఆలోచన, మనలోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలు పొందడం. నెక్స్ట్ అనిర్దేశిత ఆలోచన, లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచన అంటే స్వైరకల్పన, పగటి కలలు కనడం ఎక్కువ. నెక్స్ట్ వివేచనము, ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనే వివేచనమని గేట్స్ నిర్వచించారు. రకాలు: ఆగమన వివేచన, నిగమన వివేచన. ఆగమన వివేచన ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపుకు పయనిస్తుంది. రాయి పైకి విసిరితే కింద పడుతుంది, పెన్ను పైకి విసిరితే కింద పడుతుంది, బంతి పైకి విసిరితే కింద పడుతుంది, కాబట్టి పైకి విసిరిన వస్తువులన్నీ కిందకు పడతాయి అనేది ఇక్కడ నీకు ఆగమన వివేచన కిందకి వస్తుంది. నిగమన వివేచన సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక అంశాలను ఆలోచించటం. పైకి విసిరిన వస్తువులన్నీ కిందకి పడతాయి. రాయి, పెన్ను, బంతి మొదలైనవి వస్తువులు పైకి విసిరితే కిందకి పడతాయి అని. నెక్స్ట్ అతి సంజ్ఞానాత్మకత, ఒక
ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించటాన్ని స్వబుద్ధి అంటారు. ఇంపార్టెంట్. స్వబుద్ధిలోని ఇక్కడ ప్రణాళికను ఏర్పరచుకోవడం, వాటిని పర్యవేక్షించుకోవడం, మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ప్రణాళికలు ఏర్పరచుకోవడం, వాటిని పర్యవేక్షించటం, మూల్యాంకనం చేసుకోవడం. నెక్స్ట్ అభిరుచులు. ఒక పని కృత్యంపై పూర్వకంగా లీనమయ్యే స్థితినే మనము అభిరుచులే అంటారు. పద్ధతులు. అభిరుచులు 3 రకాల పద్ధతుల ద్వారా మాపనం చేయొచ్చు. ప్రకటిత అభిరుచి, వ్యక్తి అభిరుచి, అభిరుచి మాపనలు. అయితే ప్రకటిత అభిరుచి పిల్లలే స్వయంగా తమకు ఇష్టమైన విషయం పేరు, వృత్తి పేరు వెల్లడిస్తారు. వ్యక్తి అభిరుచి వ్యక్తులు తమకు ఇష్టాలను స్వయంగా వెల్లడించారు. కృత్యాల్లో వారు నిమగ్నమైన దాని ద్వారా తెలుసుకోవచ్చు. అభిరుచి మాపనలు. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, మిన్నెసోటా ఔద్యోగిక అభిరుచి శోధిక, హ్యూడర్ వృత్తి సర్వే మొదలైనవి. సహజ సామర్థ్యాలు. అనువంశికంగా సంక్రమించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందే సామర్థ్యం ఫస్ట్ గుర్తించటం. మెకానిజం మీద ఇష్టం తెలుసుకోవడానికి బిన్నెట్ మెకానికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సంగీతం మీద ఇష్టం తెలుసుకోవడానికి షిషోర్ మెజర్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్. ఉపాధ్యాయ వృత్తి మీద ఇష్టం తెలుసుకోవడానికి టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ డిఏటిబి. దీన్ని థర్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా జేబీ బిన్నెట్ అతని సహచరులు రూపొందించారు. దీనిలో 8 రకాల సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి. శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, స్థాన సంబంధాలు, సంఖ్యాత్మక సామర్థ్యం, కార్లికల్ వేగం, ఖచ్చితత్వం, యాంత్రిక వివేచనం, భాషా వాడుక స్పెల్లింగ్, భాషా వాడుక వ్యాకరణం. నెక్స్ట్ వైఖరులు. ఒక పరిస్థితి పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ, విషయం పట్ల కానీ, వస్తువు పట్ల కానీ పొందికతో ప్రతిస్పందించటానికి ఉండే సంసిద్ధతనే వైఖరి అని ఫ్రీమన్ నిర్వచించారు. ఫ్రీమన్ మెహ్యాన్ ప్రకారం వైఖరి అంటే సాంఘిక విషయాలకు బాహ్య తరగతి, సామూహిక విషయాలకు బాహ్య తరగతి. లక్షణాలు. వైఖరులను బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోగలం. వైఖరులు అభ్యాసన వలన ఏర్పడతాయి. వైఖరులు వృద్ధి చెందుతాయి, మారుతాయి, సమసిపోతూ ఉంటాయి. ఇవి వ్యక్తిలో విడిగా ఉండి అతని మానసిక శక్తులతో, ఉద్వేగాలతో కలిసి పనిచేస్తాయి. ఇక్కడ వైఖరుల మాపనం కూడా ఉన్నాయి, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్. ఇంతటితో మనకి వైయక్తిక భేదాలు అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుందండి. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ థర్స్టన్, క్యుములేటివ్ స్కేల్ గట్మన్, సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ లైకర్ట్, సోషల్ డిస్టెన్స్ స్కేల్ బొగార్టస్, సాంఘిక మితి జేఎల్ మొరానో. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ థర్స్టన్, క్యుములేటివ్ స్కేల్ గట్మన్, సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ లైకర్ట్, సోషల్ డిస్టెన్స్ స్కేల్ బొగార్టస్, సాంఘిక మితి జేఎల్ మొరానో. నెక్స్ట్ దీనికి కంటిన్యూ మనం అభ్యాసనం అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. అలాగే మనం 2019 అలాగే 2024 టెట్లో బిట్స్ అనేవి సైకాలజీ, సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అవి ఒకసారి చూడండి. మీకు డిఎస్సి ఎగ్జామ్కి రివిజన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగేనా మనము మొత్తం టోటల్ తెలుగు అనేది కంప్లీట్ చేసేసాము. ఆ వీడియోస్ కూడా మనకి డిస్క్రిప్షన్లో పెట్టలేకపోతున్నాను, కానీ ప్లేలిస్ట్లో అయితే పెడుతున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, మీకు 100% ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్ మీ. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. అలాగే ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి.